హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నేచురల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీ నేచురల్లో ఒక మంచి వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను. అది చూపించాలనుకుంటే అంతకంటే ముందు ఈరోజు మేము ఏదైతే చేసామో, ఎలాగైతే అక్కడికి రీచ్ అయ్యామో, ఏదైతే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ చూపించబోయే ముందు ఇంతవరకు మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కార్లోన మార్నింగ్ 4 o'clock అయింది ఫ్రెండ్స్. మేము బయలుదేరుతున్నాము. మా స్టాఫ్ అంతా కలిసి ఒరిస్సాలోని కోరాపుట్ డిస్ట్రిక్ట్కి మాకు ట్రైనింగ్ అయితే పడింది. సో ట్రైనింగ్ పడేటప్పుడు మధ్యతోవలో జేకే రాయగడ మజ్జిగారమ్మ తల్లి దర్శనంకి అయితే చేసుకోవాలనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మేము టోటల్గా 5 members ఒక మేడంతో కలిసి వెళ్తున్నాము. కోరాపుట్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాము. త్రోవలో మజ్జిగారమ్మ దర్శనం చేసుకోవాలనుకున్నాం కదా, అందుకని వెళ్తున్నాము. వెళ్ళే త్రోవలో వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే జేకే రాయగడ అంటే ఆల్మోస్ట్ అన్ని చెట్లతో కొండలతో చాలా అందంగా ఉంటుంది కదా. అలాగే కొద్ది ఘాటీ సెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడారు, అంత వర్షం పడుతుంది. మేము వెళ్ళే త్రోవలో రమణగూడ అనే ఒక ప్రాంతంలో స్టార్ట్ అయింది వర్షం. అక్కడ నుండి వర్షం ఫుల్గా అండి కోరాపుట్ వెళ్ళే వరకు వర్షం పడుతూనే ఉంది. వీళ్ళంతా మార్నింగ్ లేచారు కాబట్టి చాలామంది పడుకున్నారు కార్లో. అలాగే కొంతమంది అయితే వ్యూని చూస్తూ ఉన్నారు. మేమైతే కొద్దిపాటుగా అవకాశం దొరికితే వీడియో చేద్దాం అనుకుని ప్రయత్నిస్తున్నాను. సో ఇలాగా మాదైతే కోరాపుట్ అలాగే రాయగడ వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు త్రోవలో అయితే చూపిస్తాను. వ్యూ చాలా అందంగా ఉంటుంది. వెళ్తున్న కొలది చాలా చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము జేకే రాయగడ వచ్చేసాం ఫ్రెండ్స్. మేము టెంపుల్కి వెళ్దామని అందరం బయటకి అయితే దిగడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారా, ఇందులో చాలా వరకు అందరూ ఒరియాస్ అని, కాకపోతే తెలుగు వచ్చు కానీ ఒరియా మంది ఉంటారు చాలామంది. సో మేమైతే సగం తెలుగు సగం ఒరియా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి బయటకు వెళ్తున్నాము. అలాగే దిగాము. అక్కడ కూడా చాలా వర్షం అయితే పడుతుంది. అయినా కూడా ఇది దేవి నవరాత్రుల టైం కాబట్టి మేము వెళ్ళేది ట్యూస్డే కాబట్టి మార్నింగే చాలా జనంగా ఉన్నారు. మేము మార్నింగ్ 6:40 కల్లా జేకే రాయగడ మజ్జిగారం గుడి దగ్గర అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మార్నింగ్ ఎలా ఉందో. వర్షం చుట్టుపక్కల పడుతుంది. అయినా ఏదో ఒక విధంగా దర్శనం చేసి వెళ్ళిపోదామని నిశ్చయించుకొని లోనకైతే వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ దీపాలు వెలిగించాము. వీళ్ళు ప్రతి ఒక్క మెట్టుకు దీపాలు పెడుతూ పైకి వెళ్తున్నారు. చుట్టుపక్కల చాలా బాగుంది. ఎందుకంటే ఇది దేవి నవరాత్రుల 2nd డే ఈరోజు. అందుకోసమని చెప్పేసి అందరూ మార్నింగ్ అయితే గుడి చుట్టూ ఉన్నారు. పూజలు అయితే స్టార్ట్ అయిపోయి కోవిల్ని కూడా చాలా చక్కగా అలంకరించారు. కానీ చాలా జనంగా ఉండడం వల్ల అమ్మవారిని అయితే సరిగ్గా తీయలేకపోవడం జరిగిందండి. తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడ చాలా మగవాళ్ళు ఎక్కువ, జెంట్స్ ఎక్కువగా పైకి ఉండడం వల్ల నాకైతే అందుబాటు అవ్వలేదు. క్యూ చూసారా చాలా ఉంది. అలాగా ఒక 1 hour అయిపోయింది ఆ క్యూలోనే వెయిట్ చేయడం అయింది. 6:40 నుండి 7:40 వరకు క్యూలో ఉండి అలాగైతే దేవుడికి దర్శనం చేసుకొని అయితే మేమైతే బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారా క్యూ చూడండి. లోనికి వెళ్ళేటప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి మార్నింగే అంత జనంగా ఉన్నారు. మేము వచ్చేటప్పటికి చాలా రష్ అయితే మారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి ప్రాంగణం చూడండి. ఆ లోన దేవుడి యొక్క దర్శనం అయితే కొద్దిగా అయితే జరిగింది. అంటే వీడియో తీయడానికి నాకు కరెక్ట్గా కనిపించలేదు. ఏదైతే కనిపిస్తుందో పూర్తిగా లైటింగ్ ఒక మంచులాగా కవర్ అయిపోయింది. ఎందుకంటే బయట వాతావరణం కూడా వర్షం పడడం వల్ల చీకటిగా ఉంటుంది, బ్రైట్ లేదు. సో లోన ఏదైతే లైటింగ్ ఉందో ఆ లైటింగ్ వల్ల బ్రైట్నెస్ అయితే కనిపించలేదు. దేవుడిని అయితే తీసాను. అది చూస్తున్నారు కదా, ఆవిడేనండి మజ్జిగారమ్మ తల్లి. క్లియర్గా కనిపించలేదు. సెల్లలు అయితే క్లియర్గా కనిపించడం లేదు. మీకు చూపించాలనుకున్నాను కానీ అవకాశం అవ్వలేదు. సో ఇదండి ఈరోజు మజ్జిగారమ్మ దర్శనం అయితే అయిపోయింది. మేము బయటకు అయితే వచ్చేసాము. అక్కడ చుట్టుపక్కల దేవి నవరాత్రులు కాబట్టి దీపారాధన చేస్తూ చాలా అందరూ భక్తితో ఉన్నారు. మేము దర్శనంకి అయితే వచ్చేసాము. బయటకు వచ్చాము ఫ్రెండ్స్. ఆవిడ మాకు సూపర్వైజరు పక్కన అయితే ఉన్నారు కదా ఆవిడ. మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్.
ఈ విధంగా ఈరోజు మా మజ్జిగరమ్మ దేవుడి దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇంకెక్కడి నుండి అయితే మేము కోరాపుట్ వెళ్ళడానికి బయటకైతే బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్స్ అంతా బయటే ఉండిపోయారు. కేవలం మేమిద్దరమే దర్శనం చేయడానికి వెళ్ళాము ఫ్రెండ్స్. ఈ విధంగా మా దేవుడి దర్శనం అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేమైతే రాయగడ మజ్జిగరమ్మ దర్శనం అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కోరాపుట్ ట్రైనింగ్ వెళ్తున్నాం. ఓకే బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.